లోపల నుంచి కూడా. అయితే లోపల నుంచి వచ్చే ఎదిరింపులు బయట ఉన్న వారి కంటే కూడా ప్రమాదకరమైనవి, డేంజరస్. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వారు ఎగతాళి మాటల చేత నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఇంకా మానకుండా పని చేస్తుంటే యుద్ధం ప్రకటిస్తారు వాళ్ళు 4 వైపుల నుంచి. తర్వాత ఇది బయట నుంచి. లోపల నుంచి ముందు వారు భయపడ్డారు శత్రువుల గురించి, తర్వాత నిరుత్సాహపడ్డారు, మేము పని చేయలేమనుకున్నారు. కానీ నెహెమ్యా ఈ పనిని కంటిన్యూ చేయగలిగాడు. కారణం ఏంటంటే 4 కారణాలు చెప్పాను. మొదటిది ప్రార్థన చేశాడు ఆయన కదా, దేవుని మీద ఆధారపడ్డాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? పని చేయుటకు వారు ప్రజలు మనస్సు కలిగి ఉండిరి. మనస్సుంటే మార్గం ఉంటుంది. మూడవది దేవుని పని గొప్పది అని వారు నమ్మారు. నాలుగవది స్టెడ్ఫాస్ట్నెస్ అంటే పట్టుదలతో పనిని కంటిన్యూ చేశారు. సో ఈ 4 ద్వారా నెహెమ్యా శత్రువు యొక్క కుట్రలు తిప్పి కొట్టగలిగాడు. కానీ ఈ లోపలి పోరాటము ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 5వ అధ్యాయంలో లోపల నుంచి సనుగులు వచ్చింది మనం చూసాం. లోపల ధనవంతులైన యూదులు, దరిద్రులైన బీదవారైన యూదులు దోచుకుంటున్నారు. స్వార్థం, యూదుల స్వార్థాన్ని మనం చూసాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. శత్రువు సాతాను మనల్ని దేవుని పని గురించి కాకుండా నా గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి, నాకేం లాభము, ఇట్లాంటివి ఆలోచనలు మనలో కలిగిస్తే ఇక దేవుని పని సున్నా అవుతుంది. యూదులు అలాగా ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ నెహెమ్యా త్యాగాన్ని మనం చూసాం. తను గవర్నర్ అయినప్పటికీ 12 సంవత్సరాలు జీతం తీసుకోకుండానే పనిచేస్తున్నాడు. అంతేకాకుండా 150 మందికి దాదాపు 500 మంది తినే ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. అప్పులన్నీ కూడా తాను కూడా క్షమించాడు. మంచి మాదిరిగా, ఎగ్జాంపుల్గా నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా లాంటి నాయకులు ఉండటం మనకెంతో అవసరం. సో అలాగా 5వ అధ్యాయంలో మనం చూసాము. ఇదంతా కూడా దేవుని మహిమ కొరకే చేస్తున్నాడు. ప్రతిసారి నేను చేసిన ఈ పని కొరకు నన్ను జ్ఞాపకం చేసుకోనమనే మాట నెహెమ్యా మాటి మాటికి అంటాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో శత్రువు తన యొక్క ఎదిరింపులు లేకుంటే ఎదుర్కోవడాలు ఆపలేదు, అపోజిషన్ ఆగలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు పని ఇంకా ఎక్కువైంది. గుమ్మములు 6వ అధ్యాయం 1వ వచనం. గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా, అంటే గుమ్మాలన్నీ కట్టబడ్డాయి, తలుపులు ఒకటే ఉన్నాయన్నమాట. బీటలు లేకుండా గోడ కూడా కట్టేశారు. కాబట్టి ఇది చూసినప్పుడు వాళ్ళకి ఇంకా చాలా బాధ కలిగింది. శత్రువుకు ఎప్పుడు కూడా, సాతానుకు దేవుని కార్యాలు అభివృద్ధి చెందుతుంటే వాడు ఉండబట్టలేడు, వాడు ఊరికే ఉండడు, వాడు తప్పక వాడు ఎదిరిస్తాడు. ఎలాగ ఎదిరిస్తాడో కూడా చెప్పాను కదా. సింహం వలె, గర్జించు సింహం వలె వస్తాడు వాడు, ఎవరిని దిగమింగుదునా అని. లేకుంటే కుయుక్తితో సాతాను అవ్వను సాతాను ఎలాగా మోసం చేసిందో అలాగా మనల్ని మోసగించడానికి వస్తాడు యుక్తిగా. అలాగే వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయంలో మనం ఈ సంగతులు చూసాం. కాబట్టి వెలుగుదూత వేషంలో కూడా వచ్చే మోసగించే అవకాశం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు వీరు? ఎలాగా ఇంకా ఎదిరింపులు కంటిన్యూ చేస్తున్నారో మనం చూస్తాము. 6వ అధ్యాయం 1వ వచనం. సన్బల్లటు, టోబియా, అరబీడని గెషము, వీరందరూ శత్రువులే. మా శత్రువుల్లో మిగిలిన వారు కూడా విని ఇంకా ఉన్నారు శత్రువులు. ఏదో హాని చేయడానికి ఆలోచించి ఓనో మైదానం ఉన్న గ్రామంలో ఒకదాని దగ్గర మనం కలుసుకున్నాం రండని నా యొద్దకు ఏం చేశారు? వర్తమానము పంపిరి. మొదటి యుక్తి, తంత్రం, సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాదు. ఇది స్ట్రాటజీ వాడిది, రాజీ పడటం. మనము వారు ఏమనుకుంటున్నారంటే వారిని జయించలేకపోతే, వారిని ఓడించలేకపోతే ఏం చేద్దాము? వారితో కలిసిపోదాము. రాజీ పడటం, వారితో కలిసి లోపలికి పోతే సులభంగా జయించవచ్చు వారిని కదా. సో లోపలికి వెళ్ళి వారితో ఫ్రెండ్లీగా, స్నేహంగా నటించి వారిని ఓడిద్దాము, అలాగా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి నెహెమ్యాకు హాని చేయడానికి ఆలోచిస్తున్నారు, నిజానికి చంపడానికి ఆలోచిస్తున్నారు. ఓను అనే మైదానము సమరయ్యకు, యెరూషలేముకు కరెక్ట్ గా మధ్య భాగంలో ఉంటుంది ఆ మైదానం, గ్రౌండ్. నువ్వు అక్కడికి రా నెహెమ్యా, మేము ఇక్కడి నుంచి అక్కడికి వస్తాం, అలాగే మనం కాంప్రమైజ్ అవుదాం, రాజీ పడదాం, ఎందుకు ఊరికే పోరాటాలు, మేము కూడా నీతో కలిసి పని చేస్తాం. అలాగా ఒక రాయబారం పంపించారు. చూడండి, కాంప్రమైజ్ అంటే సమాధాన పడటం మనకు మంచిదే కదా అని అనిపిస్తుంది. కొన్నిసార్లు సంఘంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు కొంతమంది సహోదరులు,
దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి విరోధంగా వారు జీవించినప్పుడు, సాక్ష్యం దెబ్బతిన్నప్పుడు కొన్నిసార్లు క్రమశిక్షణ తప్పక దేవుని సేవకుడు పెట్టాల్సిందే. ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తండ్రి శిక్షించడా? అలాగే శిక్షిస్తాడు. దానికోసం వీళ్ళు అలిగి మందిరం మానేసి అటు ఇటు పోయి మళ్ళీ తర్వాత నేను వస్తాను, కలిసిపోతాను అలాగే చెప్తుంటారు వాళ్ళు. అయితే నిజంగా పశ్చాత్తాపడితే ఆ వ్యక్తి మనం తీసుకోవచ్చు. కానీ పశ్చాత్తాపం లేకుండా పులిపిట్ ఒక్కటే ఆశించి చేరితే నాకు పులిపిట్ దొరుకుతుంది అట్లాగా కుట్రలతో వస్తే అట్లాంటి వారితో మనం సంధి చేసుకోకూడదు, రాజీ పడకూడదు. సో వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. వీరు రాజీ పడుతున్నారు కానీ ఉద్దేశం వేరే, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ముందే చెప్పాడు 2వ అధ్యాయంలోనే, ఈ గొప్ప పనులు మీకేమీ భాగం లేదు అని చెప్పాడు 20వ వచనంలో. 2వ అధ్యాయము, మేము ఆయన దాసులము, మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమందు మీకు భాగము కూడా లేదు, స్వతంత్రము లేదు, జ్ఞాపక సూచన అయిన లేదని టోబియా సన్బల్లటుకు చెప్పాడు. ఆయన ఆల్రెడీ చెప్పాడు. సో అందుకని నెహెమ్యా ఒప్పుకోవట్లేదు. ప్రియులారా, దేవుని పనిని మనము దేవుని పిల్లలతోనే, సాక్ష్యం కలిగిన వారితోనే కలిసి పనిచేయాలి, కానీ సాక్ష్యం లేని వారితో కలిసి పనిచేయడానికి వీలు లేదు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునికి బలియాలతో ఏమి సంబంధము, దేవాలయానికి విగ్రహములతో ఏమి పొందిక, అవిశ్వాసులకు విశ్వాసులతో సాంగత్యం ఏంటి, వీరి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అప్పుడు నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి వారితో మనకు ఎలాంటి కాంప్రమైజ్ అనే సంగతి లేదు, రాజీ పడే సంగతి లేదు. అందుకని ఏమంటున్నాడు 3వ వచనం, నెహెమ్యా 6:3, అందుకు నేను చేయ పని గొప్పది, దాన్ని విడిచి మీ ఎద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేను. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు, నేను రాలేను, నేను ఆలోచిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, అట్లేం చెప్పట్లేదు ఆయన. ఏమంటున్నాడు, నేను రాలేను. సో నో అని చెప్పడానికి భయపడకూడదు మనం. ఎప్పుడైనా సరే దేవుని వాక్యానికి విరోధంగా ఎవరైనా మనకు సలహాలు ఇస్తే దానికి ఏమని చెప్పాలి, మనం నో అని చెప్పాలి. వద్దు, నేను చెయ్యను అని చెప్పాలి, నో అని చెప్పాలి. కాంప్రమైజ్ కుదరదు. ఇది శత్రువు యొక్క పన్నాగము. మనల్ని జయించలేనప్పుడు మనతో కలిసిపోయినట్టు నటించి మనల్ని ఓడించడానికి శత్రువు వేసే పన్నాగము. అట్లాగే శత్రువులు చాలాసార్లు యుద్ధాలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. దీనికి కావాల్సింది ఏంటంటే డిజర్న్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే వివేకము. వారు ఎందుకు పిలుస్తున్నారు అనేది గ్రహించాలంటే ఏం కావాలి, వివేకం కావాలి, జ్ఞానం కావాలి. నెహెమ్యా గ్రహించాడు, వీరు నాకేదో హాని చేయడానికే ఈ ప్లాన్ వేశారు అని అనుకున్నాడు. కాబట్టి డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్, దేవుని అడగాలి మనం, వీరు ఎందుకోసం వస్తున్నారు, వారి ఉద్దేశం ఏంటి, వీరి యొక్క పన్నాగం ఏమిటి, ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలి. వివేకము, జ్ఞానము సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. యాకోబు 1:5, ఎవరికైనా జ్ఞానము కొదగా అని ఎడల వాడు దేవుని అడగవలను, అప్పుడు అది వానికి ధారాళముగా అనుగ్రహించబడును. దేవుని పనికి వివేచన చాలా అవసరం. ఎవరు సాక్ష్యం కలిగిన వారు, ఎవరు సాక్ష్యం లేని వారు, ఈ విషయాలు గ్రహించడానికి దేవుని సేవకులకు, నాయకులకు కావలసిన జ్ఞానం అవసరమైంది. ఈయనకు ఈ డిజర్న్మెంట్ ఉంది. డిజర్న్మెంట్ అంటే వివేకము, వివేచన, ఏది కరెక్ట్ ఏది కాదు, అందుకని చెప్పగలిగాడు. రెండోది ఏం కావాలంటే డివోషన్ కావాలి. డివోషన్ అంటే తాను చేసే పని గురించిన గొప్ప గొప్ప భావం, లేకుంటే ఇది చాలా గొప్ప పని అని దైవభక్తి, లేకుంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, డివోషన్. ఈయన డివోషన్తో పనిచేస్తున్నాడు అంటే డెడికేటెడ్ అంటారు కదా, డివోషన్, డెడికేషన్. సో అట్లాగా మనం కూడా దేవుని పని గొప్పది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఇలాంటి చిన్న పనులు మనం చెయ్యము. మన అంశం ఏంటి, ఆయన పని మిక్కిలి గొప్పది. ఇప్పుడు 3:6లో కూడా ఏముంది, దేవుని పని గొప్పది, దాన్ని విడిచి నేను ఎందుకు రావాలి, దేవుని పని చేస్తున్నాము, అది విడిచిపెట్టి మీ దగ్గర రాజీ పడడానికి మేము ఎందుకు రావాలి, రాలేము. సో ప్రియులరా, దేవుని పని చాలా గొప్పది అని మనం నమ్మినప్పుడే ఇలాంటి వారికి నో అని చెప్పగలము. పర్వాలేదులే, ఏదోలాగా చేద్దాం, సమాధానం ఉంటే చాలు, శాంతి ఉంటే చాలు అని మనం రాజీ పడ్డామనుకో, కాంప్రమైజ్ అయ్యామనుకో, తర్వాత చాలా పెద్ద సమస్యలు సంఘంలో ఎదుర్కోవాలి మనం. కాబట్టి మనం దేవుని పని మిక్కిలి గొప్పది, ఇది గొప్ప పనిని దేవుడు నాకు అప్పగించాడు, కాబట్టి దీన్ని నేను చేయగలిగి ఉండాలి,
ఇలాగ చేయకూడదు అని మనకు అనిపించేది ఎప్పుడంటే మనము భక్తి వైరాగ్యం కలిగినప్పుడు, దేవుని పని గురించిన గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నప్పుడే మనం అలాగ చేయగలం. సరే, ఫస్ట్ టైము నేను రాలేను అని చెప్పుటకు దూతలు పంపితిని. సరే, ఊరికే ఉన్నారా వాళ్ళు? ఊరికే లేరు. మళ్ళీ ఏం చేశారు? 4వ వచనంలో 4 సార్లు మళ్ళీ దూతలు పంపించారు ఇదే వర్తమానంతో. 4 సార్లు అదే ప్రకారమే జవాబిచ్చాడు. ఫస్ట్ టైం ఏమన్నాడు? నో అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది చెడ్డది అని అన్న తర్వాత 4 సార్లు అడిగితే అది మంచిది అవుతుందా? మంచిది కాదు. అది 4 సార్లు అడుగుతున్నారు, పోదాంలే అట్లా అనుకున్నాడా? ఓసారి బేగంపేటలో స్టార్టింగ్ అప్పుడు సంఘము, ఒక సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ రాలేదు మందిరానికి ఆదివారము. నేను వెళ్ళాను విజిటింగ్కి. వెళ్ళి ఎందుకు రాలేదమ్మా అంటే, కింద హిందువులు పెళ్లి జరిగిందట, చాలాసార్లు అక్క రావా అని అడిగారంట. అందుకని మందిరం మానేసి హిందువులు పెళ్ళికి వెళ్ళారు. కరెక్ట్ అంటారు అట్లా చేయటం? అట్లాగా వెళ్ళకూడదు. సో అది దేవుని దృష్టికి సరి అయినది కానప్పుడు మొదటిసారి నో అంటే 5వసారి కూడా నోనే. అది మారదు, మంచిది కాదు. మధ్యలో అది ట్రాన్స్ఫార్మ్ కాదు, చేంజ్ కాదు. కాబట్టి మనము దీన్ని ఏమంటారంటే డిటర్మినేషన్ అంటారు. డిటర్మినేషన్ అంటే దాంట్లో నుంచి మార్పు ఉండదు. ఇక్కడ డిటర్మినేషన్, పట్టుదలతో ఒకటే మాట చెప్తారు, దాన్ని చేంజ్ చేయరు ఇక. సో అట్లాగా పట్టుదలతో మనం ఒక మాట ఫస్ట్ చెప్పిన మాటకే కట్టుబడి ఉండాలి. 4 సార్లు కాదు, 14 సార్లు అడిగినప్పటికీ డిటర్మినేషన్, మనము చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. సో ఇప్పుడు సరే, 4 సార్లు అడిగాము ఇంకా మానేస్తారంటే మానేరు. చూడండి, శత్రువు వాడు దేవుని పని చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో 6వ అధ్యాయంలో చూస్తాము. ముందు మనము 3, 4, 5 అధ్యాయాల్లో అందరి మీద వాడు దండెత్తాడు సాతాను. కానీ ఇప్పుడు 6వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే వాడు లీడర్ని ఒక్కరిని పక్కకు పెడుతున్నాడు. దీనికి లీడర్ ఎవరు ఈ పనికి? నెహెమ్యా కదా. నెహెమ్యా ఒక్కడిని పక్కకు పెట్టి ఐసోలేషన్ అంటారు, అంటే పక్కకు పెట్టి అతన్ని అటాక్ చేస్తున్నాడు అనమాట. చూడండి, అలాగా సింగిల్గా అటాక్ చేసినప్పుడు కొన్నిసార్లు వేరే వాళ్ళు ఏమంటారు, మనకేం నష్టం, మనకేం బాగున్నాం కదా, ఆ బ్రదర్ మనతో బాగానే ఉన్నారు కదా, సేవకుడితోనే కదా, లీడర్తోనే కదా అని అనుకుంటారు అనమాట. సేవకుడిని లీడర్ని వదిలిపెడతారు. అట్లాగా ఇప్పుడు వీడు సాతాను నాయకుడిని పక్క పెట్టి నాయకుడిని అటాక్ చేస్తున్నాడు. చూడండి ఎలా అటాక్ చేస్తాడు. మొదటేమో రాజీ పడాలన్నాడు, తర్వాత ఏమన్నాడు? 5వ వచనం, సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపాను. విప్పి ఉన్న పత్రిక, ఆ దినాల్లో ఎవరికైనా ఉత్తరాలు రాస్తే, లెటర్స్ రాస్తే ఒక కవర్లో పెట్టి దాన్ని అంటించి ఎవరైనా సేవకుల ద్వారా పంపించేవాళ్ళు, మెసెంజర్ ద్వారా. ఈయన గవర్నర్ అంటే అధికారి. గవర్నర్కి విప్పి ఉన్న పత్రిక పంపడము ఆయనకు అవమానం కూడా. ఎందుకు విప్పి ఉన్న పత్రిక పంపుతున్నాడు? ఈడు తీసుకెళ్లేవాడు లెటరు, దారిలో ఏం రాశాడు చూద్దామని ఉండదా? తప్పగా ఉంటుంది కదా, చూద్దాం ఒక్కసారి చూద్దాం ఏముందో అంటే వాడికి తెలిసింది అనుకో, వాడు ఏం చేస్తాడు? వేరే వాళ్ళకి కూడా చెప్తాడు అందులో ఏముందో కదా. అది మనుషునికి సహజ స్వభావం. అందరికి చెప్పాలి నేను. ఎవరికి తెలియని విషయం మనకు తెలిస్తే వెంటనే చెప్పాలని ఉంటుంది. వీడికి విప్పిన పత్రిక పంపితే వాడు చదవడానికి అవకాశం ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఇది టామ్ కావాలి, అందరు తెలుసుకోవాలి. ఏం రాశారు దాంట్లో? అందులో 6వ వచనం, వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారం కట్టుచున్నావు. ఎందుకు కడుతున్నాడు? నెహెమ్యా రాజుగా ఉండడానికి కడుతున్నాడట ప్రాకారం. కరెక్టేనా? అదే కరెక్ట్ కాదు, అబద్ధం కదా. పారసీక దేశపు రాజులు దేనినైనా సహిస్తారు కానీ రాజద్రోహాన్ని మాత్రం క్షమించరు. ఒకడు రాజుగా అవుతానని కడుతుంటే ఈ రాజు ఏం చేస్తాడు? ఊరికే ఉంటాడా? వెంటనే చంపేస్తాడు. హేరోదు రాజు చిన్న పిల్లలను కూడా చంపేశాడు. రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఒక్క మాట అడిగితేనే కదా. అంటే రాజుగారికి తెలిస్తే వెంటనే మరణశిక్ష ఆయనకి, ఇంక వేరేది లేదు. ఈ హేతువు చేతనే, అంటే ఈ కారణం చేత నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా ఆలోచించుచున్నావు. ఎన్ని అబద్ధాలు రాస్తున్నాడు చూడండి దాంట్లో. ఈనాడు తిరుగుబాటు చేయడానికి ఆలోచిస్తున్నాడు. తర్వాత యూదులు రాజుగా అయిపోతున్నాడు ఈయనని ప్రకటన చేయడానికి ప్రవక్తలు కూడా నియమించాడట. ఎన్ని అభూత కల్పనలు అంటారో చూసారా? అన్ని అబద్ధాలు రాస్తున్నారు దీంట్లో. మొదలొక మాటల్లో రాజులకు ఈ సంగతులు తెలియగలననియో, ఈ విషయాలు మనం యోచన చేసేది రండని.
ఇది చదివాడు అనుకో నెహెమ్యా, నిజంగా ఒకవేళ పిరికివాడు అయి ఉంటే వెంటనే భయపడతాడు, అమ్మో రాజుగారికి తెలుస్తుందేమో, కాబట్టి వెంటనే వెళ్ళి సమాధానం చేసుకుందాము, ఎందుకు ఈ గొడవ అంతా కూడా అని అనుకుంటారు. కానీ నెహెమ్యా అలాంటి వాడు కాదు, నెహెమ్యా ధైర్యవంతుడు. అందుకని ఇది రాశాక మళ్ళీ అంటాడు, ఇది అన్యజనుల వదంతి, దాన్ని గెషము చెప్పుచున్నాడు, నేనుగా చెప్పేది. ఈ పని చేయలేకుండా మేము అశక్తులకు మొదలుకొని వారందరూ మమ్మల్ని బెదిరింపు చూసిరు. కానీ ఎందుకు ఇవన్నీ రాస్తున్నాడు? భయం పుట్టించడానికి రాస్తున్నాడు ఇవన్నీ కూడా, అపనిందలేసి. ఏమంటాడు ఆన్సర్ చూడండి, 9వ వచనం. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటవని అతని యొద్దకు నేను వర్తమానము పంపితనే. అభూత కల్పన, స్లాండర్ అంటారు ఇంగ్లీష్లో. స్లాండర్ అంటే నిందలు వేస్తారు. మనం ఎప్పుడైతే వారి ప్రపోజల్కి మనము ఒప్పుకోమో, ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది కాబట్టి మనం ఒప్పుకోమంటే ఒప్పుకోము. 5 సార్లు కాదు 10 సార్లు వాళ్ళు అడిగినా కూడా ఒప్పుకోము. మనం ఒప్పుకోకపోతే ఏం చేస్తారు నెక్స్ట్ అంటే మన మీద వదంతులు వ్యాపింపజేస్తారు, మన మీద నిందలు వేస్తారు, స్లాండర్. మనం చేయని వాటిని చేశామని ప్రచారం చేస్తారు. చూడండి, లీడర్స్కున్న థ్రెట్, లీడర్స్కున్న ఎదిరింపులు ఇలాగ ఉంటాయి. ఒంటరి వాడిని చేస్తారు, ఐసోలేట్ చేస్తారు. ఈ లీడర్కు చెయ్యని వాటిని చేసినట్టుగా ప్రచారం కల్పిస్తారు. చెయ్యలేదని చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వరు. నాయకుడి యొక్క ఎదిరింపులు చెప్తున్నాను, నాయకుడికున్న పోరాటాలు చెప్తున్నాను. నాయకుడు ఎల్లప్పుడూ ఒంటరి వాడే, గుర్తుపెట్టుకోండి. నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు ఒంటరి వారే. వారితో ఉండేది ఎల్లప్పుడూ ఎవరంటే దేవుడే ఉండేది వారితో. మీరు ఇట్లా కుట్రలు చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు, ఊహించుకొని అన్ని ఏవో చెప్తున్నారు ప్రచారాలు. ఒకసారి అపోస్తల కార్యాల్లో ఇలాంటిదే ఒకటి జరిగింది. యెరూషలేములో 21వ అధ్యాయము. ఎఫెసీయుడైన త్రోఫిని తీసుకొని దేవాలయంలో ప్రవేశించాడు అని వారు అనుకుంటున్నారు, వారు యూదులు. నిజానికి త్రోఫిము ఆలయంలో ప్రవేశించలేదు, అన్యుడు ఈయన ప్రవేశించలేదు. త్రోఫిము ఎఫెసీయుడైన 21:29 చూడండి. ఏలనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చినని ఊహించిరి. చూడండి అన్నమాట, 29, 21, 29 ఊహించిరి. వారు చూడలేదు కానీ ఊహించిరి. ఎంత భయంకరమైన సంగతి జరుగుతుందంటే ఇక్కడ పౌలుని చంపే అంత చేస్తారు వాళ్ళు. 30వ వచనం. వెంటనే దేవాలయంలో వెలుపలికి ఇడ్చిరి, తలుపులు మూయబడిన వారు అతన్ని చంపవాలని యత్నిస్తుండగా పై అధికారి వచ్చి విడిపిస్తాడు. లేకుంటే చంపేవారే ఆ అధికారి రాకపోతే. ఊహించి చంపబోతున్నారు, జరగని దాన్ని జరిగిందని అనుకుంటున్నారు. ఇవే వదంతులు అంటారు, వదంతులు, రూమర్స్, గాసిప్. ఇవి గాసిప్ అనే దానికి ఒక ఆయన డెఫినేషన్ ఇట్లా చెప్పాడు, వదంతులు ఎట్లా వ్యాపింపజేస్తారు. ఏదైనా ఒక సంగతి తెలిసింది అనుకోండి, ఒకరికి ఈ రాత్రి తెరిచింది, పొద్దున అయ్యేటప్పటికీ అది అబద్ధమని తెలుస్తుంది అందరికీ. అది అబద్ధమని తెలియక ముందే ఈ రాత్రి అందరికీ తెలియజెప్పాలి. పలానా సిస్టర్ కానీ పలానా బ్రదర్ ఇలాంటి సంగతులు చేశాడు అని ఎవరైనా మనకు చెప్పారనుకోండి, అది ఏం చేయాలా? రాత్రి నిద్ర పట్టదు. ఇక వెంటనే అందరికీ ఫోన్లు చేసి, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టక్ 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 చేసి మెసేజ్లు పెడతారు. ఆ మెసేజ్ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఇక అందరికి తెలియజేస్తారు. పొద్దున్నకైతే అది అబద్ధం అని తెలుస్తుంది, తెలియకముందే ఈ రాత్రే దాన్ని పంపడం. వదంతులు ఇలా వ్యాపింపజేస్తారు. చాలా మంది దేవుని సేవకుల మీద వదంతులు వ్యాపింపజేసేది మనము వింటూనే ఉంటాం. ఒకసారి ఒక సీనియర్ పాస్టర్, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు, పెద్ద ఆయన అయ్యాడు. ఆయనకు ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. ఈ అసిస్టెంట్ పాస్టర్ తనకు సహాయం చేయడానికి బదులు ఆయన మీద అన్ని అపనిందలు వేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఎవరు? ఆ సీనియర్ పాస్టర్కి అసిస్టెంటే, తన దగ్గర ఉన్నవాడే. ఈ సంగతి ఈయన కూడా తెలుసు, కానీ ఎప్పుడు దండించలేదు. ఆయన ఊరికనే ఉన్నాడు. ఈ అసిస్టెంట్ పాస్టర్గా చాలా పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, ఆయన చనిపోయేటట్టున్నాడు, ఇన్ని రోజులు నేను ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడాను, వెళ్ళి క్షమాపణ అడుగుదామని వెళ్ళి సీనియర్ పాస్టర్ గారితో అన్నారు, అయ్యగారు, నేను మీ గురించి చాలా తప్పుడు వార్తలు ప్రచారం చేశాను, వదంతులు వ్యాపింపజేశాను, దయతో నన్ను క్షమించండి అని అడిగాడు. సరి చేసుకోవాలి కదా. సో ఈ మధ్య చాలా మంది పరలోకంలో ఎట్లా కలుసుకుంటాం కాబట్టి పరలోకంలో కలుసుకోవడానికి ఈ లోకంలో కలుసుకుంటారు, కానీ పశ్చాత్తాపంతో కాదు. పరలోకంలో వాళ్ళు ఉండాలి కదా అని కలుసుకుంటారట. పశ్చాత్తాపడాలి, చేసిన తప్పుకు పశ్చాత్తాపం రేపకుండా ఊరికి నోటి మాటల ద్వారా
క్షమాపణ అడిగితే ప్రయోజనం లేదు. ఆ పాస్టర్ గారు అన్నట్టు సరే అదంతా పర్వాలేదు కానీ నాకు ఒక చిన్న సహాయం చేస్తావా అన్నాడట. అంటే సరే చేస్తాను. ఏంటంటే నువ్వు వెళ్ళి కోడి పెట్టక ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకలన్నీ పీక్కొని ఒక గంపలు వేసుకొని తీసుకురా అన్నాడు. సరే పాస్టర్ గారు తెస్తానని తీసుకొని వచ్చాడు. అవన్నీ ఈకలు పీక్కొని కోళ్ళవి పెద్ద గంప నిండా వేసుకొని తీసుకొచ్చాను మీరు చెప్పినట్టుగానే. అంటే ఇంకొక సహాయం చేస్తావు నాకంటే. ఏంటి ఆ సహాయం అంటే, ఇప్పుడు ఈ ఈకల్ని నువ్వు ఊరంతా కూడా విసిరేసిరాపో అని చెప్తాడు. వెళ్ళి 1 గంట 2 గంటల తర్వాత ఊరంతా తిరిగి అన్ని విసిరేసి మళ్ళీ వచ్చాడు. వట్టి గంప తీసుకొని వచ్చాడు. పాస్టర్ గారు అన్నారు ఇంకొక సహాయం చేయాలి నాకంటే. ఏం సహాయం చేయాలి చెప్పండి, ఏమడి చెప్పినా చేస్తాను నేను. ఇప్పుడు నువ్వు పారేసి వచ్చావు కదా ఈకలన్నీ, అవన్నీ తీసుకొని మళ్ళీ రా అన్నాడు. ఎలా తీసుకొస్తాను, అవన్నీ పారేసి వచ్చాను కదా, ఇప్పటికి గాలి విసిరి ఎక్కడ పోయింటాయి కొట్టుకొని అవి మళ్ళీ దొరకటం అసాధ్యం. ఈ పాస్టర్ గారు అంటారట, అయ్యా చూడు నేను చనిపోతున్నాను, నువ్వు నా గురించి ఎన్ని నిందలు అబద్ధాలు వ్యాపింపజేసావు కదా, ఆ మాటలన్నీ మళ్ళీ తీసుకురాగలగా, నువ్వు తీసుకురాలేవు, అయిపోయినాయి. ఇక మీదట అలాంటి పనులు చేయొద్దని చెప్పాడు ఆయనకి. ప్రియులరా, మనము ఎవరైనా ఇలాంటి వదంతులు అబద్ధాలు పెద్దల మీద దేవుని సేవకుల మీద చెబుతూ ఉంటే ఫస్ట్ ఇలాగ అడగాలి. వాళ్ళు ఇలాగా ట్రై చేస్తారు చెప్పడానికి. ఎవరైనా పెద్దల గురించి కానీ లేకుంటే స్నేహితుల గురించి కూడా, నీ ప్రాణ స్నేహితురాల గురించి స్నేహితుడి గురించి ఈ విషయం నీకు తెలుసా అని అడుగుతారు. మనకు ఏ విషయం, ఓ నీకు తెలీదా, ఇంకా బిగిన్ చేస్తారు చెప్పడం. చెవులంతా విషయం పోస్తారు. ముందు ఇలా అడగాలి, నీవు చెప్పే విషయము అతని గురించి కానీ ఆమె గురించి కానీ నిజమా, అది నిజమా అబద్ధమా, తెలుసా నీకు నిజమని. రెండవది, దానివల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా, ప్రయోజనం లేకపోతే అవసరం లేదు. అలాగా క్లియర్గా అడగాలి, ఇది వడబోయాలి, దానివల్ల నాకేం ఉపయోగం లేదు కాబట్టి నేను దాన్ని వినను అని ముందే తెచ్చుకోవాలి దాన్ని. కాబట్టి స్లాండర్ వేయటం లేకుంటే గాసిప్ అంటారు. గాసిప్ అనవసరమైన విషయాలు మాట్లాడడం. అయ్యగారు పనికి పోగానే సెల్ ఫోన్ తీసుకొని మాట్లాడుతూనే ఉంటారు. ఇక ఎవరైనా విశ్వాసులు కొంతమంది కలిసి 1 గంట 2 గంటల సేపు మాట్లాడారు అనుకోండి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. సరే ఆ దోషంసంగా సరే, వాళ్ళకు టార్గెట్ ఎవరంటే దేవుని కోసం జీవించేవారు, దేవుని పని చేసేవారు, వాళ్ళ గురించే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ అట్లాగే చేస్తున్నాడు ఈయన కూడా. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం వింటున్నాము, ఇది నిజమా కాదా తెలుసుకోవాలి మనం. ఇది నాకు ఉపయోగకరమా కాదా, ఉపయోగకరం కాకపోతే దాని గురించి పట్టించుకోకూడదు. మొదటిది, ఈ శత్రువులు వేసే ప్లాన్ ఏంటంటే, మొదటిది రాజీ పడటము, రెండవది నిందలు వేయటం, మూడవది థ్రెట్ టు లైఫ్, ప్రాణానికి హాని ఉందని చెప్తున్నాడు. చూడండి, ఈయన ఎవరంటే ఈయనకు ప్రాణ స్నేహితుడే. ఎవరికి? నెహెమ్యాకు. 10వ వచనం. అటు తర్వాత షెమయా ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధించబడెను. అతడు ఏమంటున్నాడు, రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు కనుక దేవుని మందిర గర్భాలయంలోనికి లోపలికి వెళ్ళి మనం తలుపులు వేసుకుందాం రండి అని చెప్పగా, సో ఈయన షెమయా అనేవాడు స్నేహితుడే. చూడండి, స్నేహితులను కూడా సైతాన్ని వాడుకుంటున్నాడు. ఈయన హౌస్ అరెస్ట్ అయినట్టు యాక్షన్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఈ రాత్రి నిన్ను చంపడానికి వస్తారు కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇద్దరం కలిసి మనం గర్భాలయంలోనికి, అంటే దేవాలయంలో 3 పార్ట్స్ ఉంటాయి. మొదటిది వెలుపటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము, మందస్సు అవన్నీ ఉండే ప్లేస్. అందులోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. 7వ నెల 10వ తేదీ రక్తం ద్వారానే పోవాలి, లేకుంటే చచ్చిపోతాడు. ఇతరులు వెళితే వారు కూడా చచ్చిపోతారు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, అన్యుడు లోపలికి ప్రవేశించినలా వాడికి మరణ శిక్ష విధించాలి అని ధర్మశాస్త్రంలో రాసి పెట్టారు. కాబట్టి వారు ప్రవేశించకూడదు వేరే వారు. ఇలాంటి తప్పుడు సలహా ఇస్తున్నాడు ప్రాణ స్నేహితుడైన షెమయా. షెమయా స్నేహితుడే, కానీ ఏం చేస్తున్నాడు, తప్పుడు సలహా ఇస్తున్నాడు. అక్కడికి వెళ్తే గర్భాలయంలోని కంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే ప్రాణం పోయినట్టే లెక్క. ఇప్పుడు కూడా తెలుసుకున్నాడు ఇది ఒక కుట్ర అని. 11వ వచనం లాస్ట్ లైన్, ఇంతటి వాడునైన నేను
నా ప్రాణము రక్షించుకొనుటకు గర్భాలయం ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. చూసారు ఎంత క్లియర్గా చెప్పాడు, నేను ప్రవేశించను. ఇప్పుడు 13వ వచనంలో భయం పుట్టగా, ఎందుకు భయం పుట్టింది? ప్రాణ స్నేహితుడే ఇలాగ చేస్తున్నాడు ఏంటని. నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుతున్నాను అనుకుని నా మీద నింద మోపినట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి ఏం చేశారు? లంచం ఇచ్చి ఉండేది. చూసారా, ప్రాణ స్నేహితుడికి శత్రువులు ఏం చేశారట? లంచం ఇచ్చారట. అంటే కొనుక్కున్నారు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా మనం, పార్టీలు, ఎమ్మెల్యేలు అటు ఇటు అందరూ కొనటం, కొన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు ఎమ్మెల్యే ఎంపీస్. అట్లా కొన్నారు. లంచం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ధర్మశాస్త్రం రాసినప్పుడే ఉన్నాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాడు, లంచం పుచ్చుకొనుడు, ఇవన్నీ రాసి పెట్టారు. కాబట్టి లంచం ఇచ్చారు ప్రాణ స్నేహితునికి. ఇందులో ఇంకా ఎవరున్నారు? 14వ వచనం, టోబియా సన్నబల్లట్టు నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవజ్జాను ప్రవక్తని. చూసారా ఎంత డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు నెహెమ్యా. ప్రవక్తలు, ప్రవక్త్రీలు కూడా కొన్నిసార్లు సాటి విశ్వాసులు, సాటి నాయకులు కూడా మనల్ని ఓడించడానికి, నిరుత్సాహపరచడానికి, మనల్ని పడగొట్టడానికి ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇది సాధ్యమే. ఇర్మియా కాలంలో ఇర్మియా రాస్తాడు, మీరు చదివే ఉంటారు. ఆ మాటలు చదివితే మనకు నిజంగా ఇట్లా జరుగుతుందా అని అనిపిస్తుంది. మీరు చదివే ఉంటారు అవి కూడా. చూడండి, ఇర్మియా 9వ అధ్యాయం. ఇర్మియా 9వ అధ్యాయము 1వ వచనంలో కన్నీరు గురించి ఉంది. తర్వాత చూడండి 4వ వచనం నుంచి నేను చదువుతాను. ఇర్మియా 9:4, మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని నైనను నమ్మకుడి, భయపడకండి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై ఉన్నాడు, తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును ఏం చేస్తున్నాడు? కొండములు చప్పుడుకై తిరుగులాడుచున్నాడు, ఇంట్లో కూర్చోవట్లేదు. సత్యము పలుకు ప్రతివాడును తన పొరుగువాడిని పలుకక పొరుగువాడిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు ఏం చేశారు? అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడతారు. వీరు బాగా ఉండాలని ప్రయాసపడాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? టైం అంతా కూడా, బలము శక్తి అంతా కూడా ఎదుటివాని తప్పులు పట్టాలనే. వాళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది. కొంతమంది చూడండి, మందిరానికి వచ్చేది ఇతరులు తప్పులు పట్టడానికి, ప్రసంగాలు తప్పులు పట్టడానికి, లేకుంటే వాళ్ళు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు వాళ్ళ విషయాలు తెలుసుకోవడానికి ఇలాగొస్తారు. సో ప్రతి పొరుగువాడు గురించి రాస్తున్నాడు. పక్కవాడి గురించి సందేహంగా చూడకండి. కానీ అలాగుంది ఇర్మియా కాలంలో. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రాణ స్నేహితుడు షెమయా కూడా తనను మోసగిస్తున్నాడు, లంచం తీసుకున్నాడు. ప్రవక్తలు, ప్రవక్త్రీలు కూడా వారు కూడా భయపెట్టాలని కనిపెట్టి ఉన్నారు వారు. సో మొదటిది రాజీ, రెండవది నిందలు వేస్తున్నారు, మూడవది ప్రాణహాని చేసేది కూడా ఉంది ఇక్కడ. దానివల్ల భయం పుట్టిస్తున్నారు. అంతటితో అయిపోలేదు. 15వ వచనంలో 52 దినములకు ప్రాకారము కట్టబడెను. చూడండి, ఇన్ని పోరాటాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నెహెమ్యా పక్షాన ఉన్నాడు. కాబట్టి 53 దినాలకు 52 రోజులకు ప్రాకారం కట్టుట సమాప్తమైన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో ఉన్నప్పుడు తప్పక దేవుడు పిలిచిన కార్యాన్ని మన ద్వారా నెరవేరుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కుట్ర పన్నుతున్నారు, మళ్ళీ కాన్స్పిరసీ. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, ఏ సంగతి? కట్టుట సమాప్తమైంది, విన్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎప్పుడైతే మనం దేవుని కార్యాలు ముగిస్తామో శత్రువు సిగ్గుపరచబడతాడు. అధైర్యపడ్డారు. తర్వాత ఏమంటున్నారు? ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకోలేరు. ఎంత గొప్ప సాక్ష్యం నెహెమ్యా కలిగి ఉన్నాడు కదా. ఈ పని మనుషుల వల్ల కాదు, దేవుని వల్ల జరిగిందని శత్రువులు కూడా గుర్తించగలిగారు. ఒకరోజు శత్రువులు తెలుసుకుంటారు ఇది దేవుని పని, మనుషుల పని కాదు అని. ఎందుకంటే మనం దేవుని పని చేస్తున్నాం, మన పని చేయట్లేదు కదా. తర్వాత ఏమైంది? ఇప్పుడు 17, 18, 19 వచనాల్లో కథ ఇది. ఆ దినాల్లో యూదుల ప్రధానులు, అంటే యూదుల ఎల్డర్స్ అన్నమాట, పెద్దలు, ప్రధానులు టోబియా ఎద్దుకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చారు. ఫోన్లు లేవు కదా ఆ రోజు, పత్రికలే, లెటర్సే. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. చూడండి ఎలా ఉన్నాయి వీళ్ళు. టోబియా సన్మట్లు వీరెవరు? యూదులకు శత్రువులు. ఇప్పుడు యూదుల పెద్దలు ఏం చేస్తున్నారు? వారికి లెటర్స్ రాస్తున్నారు. ఏమని రాసి ఉండొచ్చు? రాయలేదు ఇక్కడ, కానీ ఇలా రాసి ఉండొచ్చు.
టోబియా నువ్వు చాలా మంచివాడని నాకు తెలుసు, నెహెమ్యాకు అస్సలు తెలియదు. నువ్వు మా దగ్గర వచ్చి పని చేస్తే ఎంత బాగుండు, అలాగే రాసి ఉంటాను. టోబియా రాసి ఉంటాడు, ఏదో ఒక రోజు నేను వస్తాను, మీ దగ్గరే ఉంటాను, మీరు ఎలాగైనా నాకు సహాయం చేయాలి, అలాగే రాసి ఉంటాడు. మళ్ళీ అంతేకాకుండా వచ్చి నెహెమ్యా దగ్గరకు వచ్చి పొగుడుతున్నారు. చూడండి 18వ వచనంలో కూడా మెషుల్లాం ఇక్కడ వివాహాలు కూడా చేసుకుంటున్నారు. యోహాను అన్న తన కుమారుడు బెరెక్యా కుమారుడు మెషుల్లాం కుమార్తెను వివాహం చేసుకుని ఉండెను. మెషుల్లాం ఎవరంటే 3వ అధ్యాయంలో పని వాళ్ళలో 4వ వచనంలో ఫస్ట్ పేరు ఆయన మెషుల్లాం పేరు. 30వ వచనంలో కూడా 2వ చోట కూడా పనిచేసిన దగ్గర కూడా మెషుల్లాం పేరుంది. అలాంటి వాడు ఏం చేశాడంటే పెళ్లి చేసుకుంటున్నాడు, శత్రువులతో పెళ్లి చేసుకుంటున్నాడు. ఆయన టోబియా ఎద్దుకు మాటికి పత్రికలు పంపేది కాదు, తన కుమారుడికి బెరెక్యా కుమారుడు మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు వియంకులయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా చూడండి, కనుక యూదులలో అనేకులు అతని పక్షంలో ఉండేదమని ప్రమాణం చేసి అంత అవసరం అంటారు వీళ్ళకి. శత్రువులు టోబియా సన్బల్లట్టులు వీళ్ళందరూ ఎవరు? శత్రువులు, దేవుని పనిని ఆటంకపరిచిన వారు. ఇప్పుడు వీళ్ళతో ఏం చేస్తున్నారు? వీళ్ళకి ప్రమాణం చేస్తున్నారు, నేను ఇట్లా ఉంటాను నెహెమ్యా దగ్గర, కానీ నేను ఎప్పటికైనా మీ పక్షమే, అలా చెప్తున్నారు అనమాట. ఎప్పటికైనా నేను మీ పక్షమే, శత్రువులతో చెప్తున్నారు. అనేకులు అతని పక్షంలో ప్రమాణం చేస్తారు. తర్వాత 19వ వచనం చూడండి, 19th verse, 19వ వచనం. వారు ఏం చేస్తున్నారు? గుణాతిశయముల గురించి, టోబియా గుణాతిశయముల గురించి ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ వచ్చి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. చూడండి, అంత అవసరం వీరికి. టోబియా దుర్మార్గుడు, దుష్టుడు, వచ్చి నెహెమ్యా దగ్గర, నెహెమ్యా నువ్వు చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నావు అయ్యా, టోబియాని చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని పొగుడుతున్నారు. ఎవరు పొగుడతారు అలాగా? చూడండి, సామెతలు 28:4 చదవండి. ఒక మంచి మాట ఉంది అక్కడ. సామెతలు 28:4. ధర్మశాస్త్రమును త్రోసివేవాడు ఎవరిని పొగుడుతాడట? దుష్టులను పొగుడుచుందరు. ఎవరైతే దుష్టుల గురించి పొగుడుతారో సంఘాల్లో కూడా, వారి దుష్టులని అందరికి తెలుసు, కానీ వారి గురించి పొగుడుతూ ఉంటారు. ఆయన చాలా మంచివాడు బ్రదర్, అట్లాగా బ్రదర్, ఈయన అట్లా పక్క పెట్టారు కానీ చాలా మంచివాడు ఆయన అని పొగుడుతుంటారు. చేసిన దుష్ట కార్యాలు తెలిసినా కూడా అట్లా అంటారు. ఎవరంటే ఈ చెప్పేవాళ్ళు కూడా ధర్మశాస్త్రమును తోసివేసేవారు, దేవుని మాటలను లక్ష్య పెట్టని వారు, దేవుని వాక్యాన్ని గౌరవించని వారు, అవిధేయత చూపించేవారు, పొగుడుతారు వారు. మరి ధర్మశాస్త్రం అనుసరించేవారు వారితో పోరాడుతారు. ఇదే యుద్ధం ఇప్పుడు కూడా, సో ఇదే యుద్ధం మనకు. సో ధర్మశాస్త్రం అనుసరించేవారు వారితో పోట్లాడుతూనే ఉంటారు, అనుసరించిన వారు దుష్టుల్ని మెచ్చుకుంటూ ఉంటారు. సాతాను ఏజెంట్లు వారు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి మెచ్చుకోవడం అవసరమా వీరికి? అలాగే చేస్తున్నారు. నెహెమ్యా దీని గురించి విన్నాడు, మాట్లాడి ఈయన చెప్పిన మాటలు అతనికి తెలియజేశారు. ఇదే తంటాలు పెట్టేది అంటారు చూసారా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. ఇది ఒక కుట్ర, కాన్స్పిరసీ అంటారండి. ఇది కంటిన్యూ అవుతుంది నెహెమ్యాలో 10వ అధ్యాయంలో కూడా మనం ఇలాంటి విషయాలు చూస్తాము. అయినప్పటికీ కూడా నెహెమ్యా గురించి మనం ఏం నేర్చుకుంటామంటే, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నెహెమ్యా దేవుని కొరకు గట్టిగా ధైర్యంగా నిలబడ్డాడు. ప్రియులారా, మనము చేసే పని గొప్పది అని మనం నమ్మినప్పుడు కష్టాలు ఎలాంటివైనా, నిందలు ఎలాంటివైనా, అవమానాలు ఎన్ని ఎదురైనప్పటికీ నిలబడతాం మనం. అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు నా పక్షాన ఉండగా నాకు తెలుసా, అవసరం అందరూ నేర్చుకోవాలి. రోమా 8:31. దేవుడు నా పక్షాన ఉండగా, చెప్పండి, నాకు విరోధి ఎవడు? నాకు విరోధం అంటే ఎవరు లేరని అర్థం. దేవుడు మన పక్షాన ఉంటే ఇంక ఎవరైనా విరోధంగా ఉన్నా కూడా మనం జయిస్తామని దాని అర్థం. ఎస్సీ జాన్ బ్రదర్ మీకు తెలిసే ఉంటారు, గాడ్ సర్వెంట్, సోమాజిగూడలో చేశాడు. నేను చాలా అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండేవాడిని. ఒకసారి ఒక చెక్కు రాసి డబ్బులు తీసుకురమ్మని నాకు చెప్పాడు. నేను ఆఫీస్ నుంచి రాగానే మందిరంలో వెళ్ళి ఉండేవాడిని, పోయేటప్పుడు వెళ్ళేవాడిని, ఎప్పుడు మందిరంలో ఉండేవాడిని. సో దాంట్లో సైన్ చేశాక కింద ఏం చేశాడంటే రోమన్స్ 8:31 అని రాశాడు. సైన్ చేశాక చెక్కు మీద నేను అడిగాను, ఏంటి అంకుల్ రోమన్స్ 8:31 రాశారు ఏంటంటే,
దేవదానం దట్ ఇస్ మై సిగ్నేచర్ అంటాడు. నా సిగ్నేచర్ అని అంటాడు. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాడు ఆయన. రోమన్స్ 8:31, రోమా 8:31. కాబట్టి మనం దాన్ని నమ్మాలి. నెహెమ్యా నమ్మాడు, తన పక్షాన ఉంటాడని. చూడండి, నాయకునికి వ్యతిరేకంగా సాతాను ఎలాగ పోరాడుతున్నాడో, తను సపరేట్ చేసి, ఐసోలేట్ చేసి, ఒంటరి వాడిని చేసి ఎలాగా పోరాడుతాడో మనం ఈ అధ్యాయంలో మనం చూసాం. నాయకులుగా ఉండేవారు, లేకుంటే దేవుని సేవకులుగా ఉండేవారు, వారు చేసే పనిని గురించి చాలాసార్లు ఇతరులకు అర్థం కాదు, అది ఎందుకు చేస్తున్నారు. దేవుని సేవకుడికి నాయకుడు ఒక విజన్ ఉంటుంది. విజన్ అంటే దర్శనం. ఆ దర్శనం ప్రకారం ఆయన చేస్తాడు. అందరికీ చెప్పి కన్విన్స్ చేసి చేయని అవసరం లేదు, చేయటం కష్టం కూడా. కాబట్టి తనకి ఇవ్వబడిన దర్శనం ప్రకారం చేస్తుంటాడు. మన పని ఏమిటంటే కోఆపరేషన్ ఇవ్వడమే, సహకారం ఇవ్వడమే, అనవసరంగా నిందలు వేయటం కాదు. కాబట్టి నాయకులు అనేవారు ఏం చేయాలంటే ఎక్స్పెక్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని గొప్పదే, కానీ మనము పని చేసేవారు సమస్యలు వస్తాయని మనము తెలుసుకోవాలి. ఏ సమస్య రాకూడదు, అప్పుడు నేను చాలా ఎక్కువ చేస్తాను సేవ, కానీ కాదు నాకు చీమ కూడా కుట్టకూడదు, అప్పుడు నేను దేవుని పని చేస్తాను, అది కుదరదు. అందరికీ వచ్చాయి, పౌలుకి ఇంకా ఎక్కువ శ్రమలు వచ్చాయి. కాబట్టి శ్రమలు లేకుంటే ప్రాబ్లమ్స్, ఎదిరింపులు వస్తాయని ముందు మనం తెలుసుకోవాలి. సంఘము విస్తరించుచున్నప్పుడు ఏమైంది? అపోస్తల కార్యాలు 6:1 సనుగులు మొదలయ్యాయి, అవుతాయని మనం తెలుసుకోవాలి. ఇది ప్రాస్పరింగ్ చర్చ్కే, ఇది వర్ధిల్లే సంఘానికి. ఇది రెండవది. అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది పనిచేసేవాళ్ళు ఎక్స్పెక్ట్ ప్రాబ్లమ్స్. రెండవది కన్ఫ్రంట్ ద ప్రాబ్లమ్స్. కన్ఫ్రంట్ అంటే ఎదుర్కోవాలి దాన్ని. ఆ సమస్యలు విడిచి పారిపోకూడదు, సమస్యను మనం ఎదుర్కోవాలి. డోంట్ ఇగ్నోర్ అంటే అదంతకదే పోతుంది అట్లా కూడా అనుకోకూడదు. తప్పక సమస్యను ఎదుర్కోవాలి. దానివల్ల మనము దేవునికి దగ్గరగా వస్తాం. మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో సమస్య పోతుంది. అది యాకోబు ఏం రాస్తాడు 4వ అధ్యాయంలో 7వ వచనంలో, అపవాదిని ఎదిరించుడి. దానికి ముందు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును. కానీ మనం ఏం చేస్తాం? అపవాదికి లోబడి ఉంటాము, దేవుని ఎదిరిస్తాము, మనం పారిపోతాము. మన రేస్ దిగినవుతుంది, అంతా ఉల్టా. చూసారా? అట్లా చేయకూడదు, ఎదిరించాలి మనం. సామెతలు 28:1 ఒక మంచి వాగ్దానం ఉంది. చాలా ఏళ్ల కిందట ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేశాను కొన్ని సమస్యలు నేను ఎదుర్కొన్నప్పుడు. సామెతలు 28:1 ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. చూడండి, మంచి వాగ్దానం అది. అడగడానికి కూడా మనము దేవుని కొరకు సరి అయిన విషయాలు చేస్తున్నప్పుడు, మన హృదయం యథార్థంగా ఉన్నప్పుడు, మన ఇంటిగ్రిటీ, మన సాక్ష్యము మంచిగా ఉన్నప్పుడు ఎవరికి దేనికి మనం భయపడక్కర్లేదు. అందుకని ఈ పోరాటంలో ఫస్ట్ మనము జాగ్రత్త వహించవలసింది ఏమిటంటే మన సొంత సాక్ష్యము కాపాడుకోవాలి. బీ షూర్ దట్ యువర్ ఓన్ ఇంటిగ్రిటీ ఈజ్ ఇంటాక్ట్. మన సాక్ష్యము కరెక్ట్గా ఉండాలి. అప్పుడు దేనికి భయపడక్కర్లేదు. గిల్టీ కాన్షియస్ ఉంటే, తప్పు చేసామనే మనస్సాక్షి ఉంటే మన ఆత్మీయ అధికారాన్ని అది దొంగిలిస్తుంది. నాయకుడు తప్పు చేస్తే అధికారాన్ని కూడా కోల్పోతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సీ ఇన్ ఎవరీ ప్రాబ్లం గాడ్స్ ఇంటర్వెన్షన్. లేకుంటే దేవునికి ఒక అవకాశం, ఆపర్చునిటీ ఫర్ ద లార్డ్ టు వర్క్. మనకు వచ్చిన ప్రతి సమస్యలో కూడా మనము దేవుని సహాయం కోరి, దేవుడు జోక్యం చేసుకునేలాగా, మనకు సహాయం చేసేలాగా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. ఎవరికి అవకాశం ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. సమస్యను పరిష్కరించాలి. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే ఇది అసాధ్యం అనిపిస్తుంది. అసాధ్యం అన్నప్పుడే దేవునికి ఇవ్వాలి. ఇంగ్లీష్లో చెప్తారు, అవర్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ గాడ్స్ ఆపర్చునిటీస్ అంటారు. అవర్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ గాడ్స్ ఆపర్చునిటీ అంటే మన అసాధ్యాలు దేవునికి అవకాశాలు. ప్రభువా నాకు అసాధ్యం అని మనం చెప్తే దేవుడు ఏమంటాడంటే నాకు ఒక అవకాశం ఇవ్వు అంటాడు. నాకు ఒక అవకాశం ఇవ్వు అంటాడు మనల్ని. మనకు అసాధ్యం కరెక్టే, మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మత్తయి సువార్త 19:26. కాబట్టి గివ్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ గాడ్. మ్యాన్స్ ఎక్స్ట్రిమిటీ ఈస్ గాడ్స్ ఆపర్చునిటీ. తర్వాత
ఈ దేవుని పని అనేది ఇది ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, అంటే ఆత్మీయమైన పోరాటం. ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు, ఇది ఆత్మీయమైన అనుభవము, ఆత్మీయమైన పోరాటం. ఇది మానవ శక్తితో, మన బలముతో, జ్ఞానముతో దీన్ని ఎదుర్కోలేము. దేవుని మీద ఆధారపడటం ద్వారా మాత్రమే జయించగలము. సరే, దావీదు ఎదుర్కొన్నాడు. సిక్లకు రాగానే మొత్తం ఆస్తి పిల్లలందరూ పోయారు. ఏం చేశారు ఆయన? ఊరేమో తిమ్మి తెమ్మని చెప్పి, నేను వెళ్ళాలా, నేను వాళ్ళని స్వాధీనపరచుకుంటానా, ఎదుర్కొంటానా అంటే వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకుంటే సక్సెస్ ఇస్ గ్యారంటీడ్ ఇన్ గాడ్స్ వర్క్. ఈ సంగతులు మనం గుర్తుపెట్టుకుంటే దేవుని పనిలో విజయము గ్యారంటీ. విజయానికి షరతులు. దేవుని పని గొప్పది, మిక్కిలి గొప్పది, మామూలు గొప్పది కాదు. ఏం గొప్పది? అది మిక్కిలి గొప్పది. ఈ గొప్ప పనిలో ఒక్క నెహమ్యా ఒక్కడే చేయలేడు ఈ పనిని, అసాధ్యమది. ఈయనకు చాలా మంది సహాయకులు కావాలి. 3వ అధ్యాయంలో చూసాం. అందరు కలిసి పనిచేసే పని. దేవుని పనిలో అందరికీ భాగం ఉంది. భక్సి గారు ప్రార్థన చేసేటప్పుడు లేకుంటే వాక్యం చెప్పేటప్పుడు 3 పదాలు ఉపయోగిస్తాడు. ఆల్ బిలీవర్స్ ఆర్ ఈక్వల్, ప్రెషియస్. మూడవది ఏదో అంటాడు, ఈక్వల్, తర్వాత ప్రెషియస్, ఇట్లా చెప్తాడు ఆయన. అందరూ సమానమే, ఈక్వల్, ప్రెషియస్, అందరు కూడా సమానమే. అందరు కూడా దేవుని పనిలో భాగం తీసుకోవాలి. అది భక్సి గారు ఎప్పుడు చెప్తుంటాడు. ఒకరిద్దరి పని కాదు దేవుని పని, అందరు కలిసి చేస్తేనే దేవుని పని అవుతుంది. సంఘం అంటే ఇక శరీరంలోని అవయవులన్నీ కూడా కోఆపరేట్ చేయాలి, కలిసి పని చేయాలి. లేకుంటే శరీరము, ఆరోగ్యము పాడవుతుంది. నిజమే, కొన్నిసార్లు శరీరము సిగ్గా ఉంది, ట్రీట్మెంట్ కావాలి, యేసు ప్రభు డాక్టర్ ఇస్తాడు. సంఘము బిల్డింగ్ పోల్చబడింది, నిజమే, అక్కడక్కడ పగుళ్ళు ఉన్నాయి, రిపేర్స్ కావాలి. దేవుడు చేయగలడు, నమ్మాలి ఆ విషయాన్ని. బ్రైడ్ అని కూడా అంటారు సంఘాన్ని, వధువు. నిజమే, వధువు అపవిత్రపరచబడింది, కానీ యేసు ప్రభు దాన్ని పరిశుద్ధపరచగలడు. అయితే దాన్ని నమ్మాలి మనం. వీళ్ళరా దేవుడు ఈ పనిని మనందరికి ఇచ్చాడు. మత్తయి సువార్త 21:28 అందరూ కలిసి చదువుదాం అన్నమాట. మత్తయి సువార్త 21:28. కుమారుడా, నేడు పోయి నా ద్రాక్ష తోటలో పని చేయము. ఇదొక మాట గుర్తుపెట్టుకోండి. దేవుని పని ఎప్పుడు మనం చేయాలట? రేపు కాదు, నేడు. అర్జెంట్ ఇది. రేపు కాదు, రేపు పని చేయ, ముసలి వాళ్ళు అయిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత పని కాదు, ఇప్పుడే చేయాలి, నేడు. సాతాన్ ఏమంటాడు? రేపు పని చేయమంటాడు. దేవుడు ఎప్పుడు టుడే అంటాడు, సాతాన్ ఎప్పుడు రేపు అంటాడు. రక్షణ గురించి దేవుడు అనే మాట ఏంటి? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినం, ఇప్పుడే రక్షణ దినం. రక్షించబడడానికి ఇప్పుడే. ఎవరైతే దేవుని పని చేయాలనుకుంటారో ముందు వారు కుమారులు కావాలి, రక్షించబడాలి. కుమారులు అయిన తర్వాత దేవుని పని చేయాలి. దేవుని పని చేయడానికి ఎప్పుడు అనుకూలమైన సమయము? నేడే, ఇప్పుడే. అర్జెంట్ ఇది. ఎందుకు అర్జెంట్? 3 సంగతులు ఉన్నాయి. మొదటిది, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. యాకోబు 4:14 మీ జీవం ఏపాటిదే, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే కాదా? మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి 8:8, గాలి విసిరకుండా చేతికి ఎవరికి అధికారం లేదు, మరణ దినం ఎవరికి వశం కాదు. అంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు మనకు. చనిపోకముందు ఈ పని మనం చేయాలి, లేకుంటే వట్టి చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండవది, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? తెలియదు. దొంగ వలే వస్తాడు, ఎప్పుడైనా రావచ్చు, రాత్రి రావచ్చు. ఈ రోజు అస్సలు రావట్లే బ్రదర్ అంటే మీరు అనుకోనని గడియలో ఆయన యేసయ్య చెప్పిన మాటలు చెబుతున్నాను. ఇంకొకటి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంది, 4వ వచనం. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయజాలడు. రాత్రి ఆల్రెడీ ఇండియా దేశంలో ప్రవేశించింది. స్వార్థ ప్రకటించలేని పరిస్థితులు నార్త్ ఇండియాలో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా దక్షిణ ఇండియాలో కొంచెం అక్కడక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మనం చేయాలి. క్లోజ్ అయిన తర్వాత మనం పని చేయలేము. ఇంత విశాలమైన ద్వారాలు ఉన్నప్పుడే మనం దేవుని పని చేయకపోతే క్లోజ్ అయిన తర్వాత ఎలా చేయగలము? ప్రతి ఒక్కరు ఈ పనిలో భాగం తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి పని ఉంది. ప్రతి ఒక్కరు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. దేవుడిచ్చిన ఒకటే పని ఏమిటంటే సర్వలోకమునికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఇది ఒక అలవాటు చేసుకోవాలి, హ్యాబిట్ చేసుకోవాలి. ఇందాక గాసిప్ గురించి చెప్పాం కదా. కొంతమందికి గాసిప్ అనేది
దేర్ హ్యాబిట్, గాసిప్ ఈస్ దర్ హ్యాబిట్. కానీ నేను చెప్తున్నాను, గాస్పెల్ ఈజ్ అవర్ హ్యాబిట్. సువార్త చెప్పడం అనేది మనకు అలవాటు కావాలి. కలిసిన ప్రతి ఒక్కరితో సువార్త గురించి చెప్పాలి, యేసు ప్రభు గురించి. ఎందుకంటే మళ్ళీ ఒక అవకాశం మనం రాకపోవచ్చు. వీళ్ళరా మనకు సమయం ఇచ్చినప్పుడు, మనం బ్రతికున్నప్పుడు, ప్రభు రానప్పుడే ఈ సువార్త ప్రకటించాలి. మా ఇంటి బయట ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర అంటే భిక్షగాడు, కొంచెం మెంటల్గా కూడా సరిగా లేడు, సన్నగా పొడుగ్గా ఉండేవాడు, ముసలాయన కొంచెం. సో ఆయనకి ఎప్పుడైనా దిగినప్పుడంతా, బయటికి వెళ్ళినప్పుడంతా నేను చూసేవాడిని ఆయన్ని. ఆయన చూడగానే నాకు ధనవంతుని వాకిట పడి ఉన్న భిక్షగాడు లాజరు గుర్తొచ్చేవాడు. లాజరు చూస్తే లాజరు గుర్తొచ్చేవాడు. ఈయన సువార్త చెప్పాలి, ఎట్లాగా చెప్పాలి, చచ్చిపోతాడు ఏమో అట్లాగా అనుకునేవాడిని. ఓ రోజు వెళ్ళి ఆయనతో మాట్లాడదామని వెళ్తే పరిగెత్తి వెళ్ళిపోయాడు. సరే, ఇంకో రోజు ఆదివారం ఇంటికి వస్తున్నాను ఆరాధన తర్వాత, అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన లేచి పారిపోలేదు. 5 నిమిషాలు సువార్త చెప్పాను ఆయనకి. విన్నాడు బాగా. ఆయన పేరు రాముడు. కొడుకులు ఉన్నారు కానీ పిచ్చివాడని వదిలేశారు. ఆయన వచ్చి అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, ఏదో తింటాడు, చాలా డర్టీగా ఉంటుంది కూడా చుట్టూ. నేను ఆయనతో మాట్లాడిన తర్వాత, యేసు ప్రభువుని నమ్ముతావా తాత అని అడిగితే నమ్ముతాను అన్నాడు. ప్రార్థన చేస్తావా యేసయ్య గురించి, నేను ప్రార్థన చెప్తానంటే చేస్తానన్నాడు. ఆయనతో ప్రార్థన చేయించాను కూడా ఆ రోజు. ఆయన ప్రార్థన చేశాడు, ఒప్పుకోలు ప్రార్థన, క్షమాపణ ప్రార్థన. నెక్స్ట్ డే నేను చూస్తే లేడుగా. అప్పటి నుంచి ఇంతవరకు చూడలేదు ఆయన్ని. చూడండి, ఒకవేళ నేను అవకాశం మిస్ అయితే మళ్ళీ చెప్పేవాడిని కాదు ఆయనకి సువార్త. కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడే దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. గాస్పల్ షుడ్ బి అవర్ గాసిప్. చెప్పండి, గాస్పల్ షుడ్ బి అవర్ గాసిప్. 96వ కీర్తన 2వ వచనం. ఎప్పుడెప్పుడు సువార్త చెప్పాలి కూడా చదవండి ఎవరైనా త్వరగా. 96:2. 96:2 వచనం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చాలా ఏళ్ల కిందట ఇది చదివాను. అప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను, ప్రభువా ఈ దినం ఎవరికైనా సువార్త ప్రకటించడానికి నాకు సహాయం చేయని. అలాగే మీరు ప్రతిదినం ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక అవకాశాన్ని తప్పక ఇస్తాడు. దేవుడు అనేక అవకాశాలు నాకు ఇచ్చాడు. అనేక మంది సువార్త విని రక్షించబడ్డారు. దేవుడు మనతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుని పని మిక్కిలి గొప్పది. ఈ గొప్ప పని పరలోకంలో ఉన్న దేవదూతలకు ఇవ్వలేదు, అయితే మనకిచ్చాడు. మనం బలహీనమే, ఎన్నిక లేని వారమే, మనము జ్ఞానులం కాదు, వెర్రి వారమే, కానీ మనకే ఈ పనిని ఇచ్చాడు. దీన్ని మనం చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బహుమానాలు పొందేవారిగా ఉంటాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం ఇక్కడ కాదు దొరికేది. మనం ఇక్కడ దొరుకుతుంది అనుకుంటే మనం నిరాశ పడతాం. ప్రభువు మనకు జీతం ఇస్తాడు. ఆ ఉద్దేశంతో, ఆ కారణంతో మనం దేవుని పనిని చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి, అటు ఇటు చూడవద్దు.